మార్క్ ని ప్రస్తుతం క్రాస్ చేసింది బీజేపీ అండ్ 20 స్థానాల కంటే కిందకు పడిపోయింది ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ. అఫ్ కోర్స్ ఇవన్నీ లీడ్సే, కాకపోతే లీడ్స్ చాలా హ్యూజ్ లీడ్స్గా మనకి 10% డిఫరెన్స్తో కనిపిస్తోంది. 52% ఓట్లతోటి ప్రస్తుతం బీజేపీ ఉంటే 40% ఓట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. 12% డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎస్సీ ముస్లిం నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ప్రస్తుతానికి 50+లో బీజేపీ ఉంటే 20 బిలోలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాంగ్రెస్ లేకపోతే ఎంఐఎం కానీ ఇతరత్ర ఏ పార్టీలు కూడా ఖాతాను తెరిచే పరిస్థితి కనిపించట్లేదు. సో ఓవరాల్ లేటెస్ట్ అప్డేట్స్ అది 50 బీజేపీ, 19 ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ తిరిగి మళ్ళీ ఒక స్థానంలో బదిలీ స్థానం కూడా కాంగ్రెస్ చేజారినట్టుగా తెలుస్తోంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దాని అప్డేట్స్ కోసం. సో ఎస్సీస్ ముస్లిమ్స్ ఉన్న స్థానాల్లో, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ స్థానాలే గడిచిన 2 సందర్భాల్లో కూడా పట్టు. సో ఇప్పుడు ఆ పట్టు ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టంగా కోల్పోతుందని అర్థమవుతోంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. ప్రస్తుత సీఎం అతిషి వెనకంజలో ఉన్నారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనకంజలో ఉన్నారు. సో అగ్రనేతలంతా కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ షేర్. 52 ఎక్కడ, 40 ఎక్కడ, 12% డిఫరెన్స్. అంటే ఆల్మోస్ట్ లైక్ పార్లమెంట్లో బీజేపీకి ఏ శాతం అయితే ఓట్ షేర్ వచ్చిందో అదే ఓట్ షేర్ ఇప్పుడు ఇక్కడ సంపాదించగలుగుతోంది. కారణం కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ అనూహ్యంగా గడచిన 2 ఎన్నికల్లో 4%కే లోపు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 7% ఓట్ షేర్ తెచ్చుకుంది. సో ఆ స్ప్లిట్ కారణంగా కూడా బీజేపీ సీట్స్లో మనకి చాలా సర్జ్ కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇవన్నీ లీడ్సే, కాకపోతే మొదటి 3 రౌండ్లు అయిపోయాయి, 4వ రౌండ్ కంటిన్యూ అవుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో విచ్ మీన్స్ ఈ గ్యాప్స్ ఇలాగే కంటిన్యూ అయితే ఈ 50 ఇంకొక 2-3 స్థానాలు పైకి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాలు, 1-2 స్థానాలు కిందకి వచ్చే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. రైట్. ఢిల్లీలో గత ఎన్నికల్లో ఇప్పటికి సంబంధించిన ఫలితాల విశ్లేషణ డిఫరెన్స్ మనం చూద్దాం. గత ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయం రైట్ సైడ్ బాక్స్ మీకు కనిపిస్తుంది మొత్తం బ్లూ కలర్లో. ఇప్పుడు కాషాయం కబళిస్తున్న మ్యాప్ను మనం ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు లీడ్స్ ఉన్న ఫలితాలను బట్టి ఢిల్లీ మ్యాప్ మొత్తం కాషాయం అలుముకుంటున్న తీరు మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. బీజేపీ హవా 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఈ అధికారంలోకి రావటానికి అడుగులు అతి దగ్గరలో, 1 అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఫలితాల ప్రకటన తర్వాత ఇక క్లియర్ కట్గా బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే బీజేపీ ఎవరిని ఇక్కడ సీఎం చేసే అవకాశం ఉంది? సీఎం రేస్లో ఎవరున్నారు? ప్రధానంగా సీఎం రేస్లో దుష్యంత్ గౌతమ్ అని ఉన్నారు, అదేవిధంగా పర్వేష్ వర్మ. వీళ్ళిద్దరి మధ్య పోటీ కనిపిస్తుంది. ఇద్దరిలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఎవరికి ఎంపిక చేస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా బీజేపీ ఢిల్లీలో ఎలా అధికారం సాధించిందంటే దళిత బలహీన వర్గాలు, అదేవిధంగా ముస్లిం ఓటర్లలో ఇక్కడ బీజేపీకి పట్టం కట్టినట్లుగా మనకి ట్రెండ్ని బట్టి చూస్తే, అనాలిసిస్ని బట్టి చూస్తే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓకే, మహిళలు సైతం మేజర్ రోల్ ఇక్కడ మనకి ప్లే చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది.